ఒక సైనికుడు శత్రువు చేతికి చిక్కితే ప్రభుత్వం ఏం చేస్తుంది? భారత్ అయితే ఖచ్చితంగా అతడిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకు అభినందన్ వర్ధమాన్ ఎపిసోడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదొక్కటే కాదు, పరాయి దేశంలో ప్రాణాల మీదికి తెచ్చుకున్న మాజీ సైనికులను కూడా తన దౌత్యం ద్వారా విడిపించుకున్న హిస్టరీ ఇండియాది. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? సొంత సైనికులను మీ చావు మీరు చావండి అని వదిలేసింది. అవును, బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి చిక్కిన సైనికులను వారి చావుకు వారిని వదిలేసింది. అదేమంటే వారు అసలు తమ సైనికులే కాదని వాదిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో బలూచి రెబెల్స్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో పాక్ సైనికుల రక్తం మరిగిపోయేలా చేస్తోంది. ఏదో ఒకరోజు తమకు ఇదే పరిస్థితి వస్తుందని అర్థమయ్యేలా చేస్తోంది. ఇంతకు బలూచిస్తాన్ కేరాఫ్గా అసలేం జరుగుతోంది? సొంత సైనికులనే మీ చావు మీరు చావండని మునీర్ ఎందుకు వదిలేశాడు? BLA ఫైటర్స్ రిలీజ్ చేసిన సంచలన వీడియోలో అసలేముంది? లెట్స్ వాచ్. సొంత సైనికులను చావుకు వదిలేసిన పాకిస్తాన్ ప్రభుత్వం. బలూచి రెబెల్స్ చెరలో సోల్జర్స్ తమవారే కాదన్న మునీర్. పాకిస్తాన్ ఆర్మీలో కొనసాగితే ప్రాణాలకు గ్యారంటీ లేనట్టేనా? పాకిస్తాన్ సైనికుల దౌర్భాగ్యపు పరిస్థితుల గురించి తెలుసుకునే ముందు ఓ సైనికుడి కోసం భారత్ ఏం చేసిందో, ఎంత దూరం వెళ్లిందో తెలుసుకోవాలి. 2019 ఫిబ్రవరి 27 ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దులను దాటి దుస్సాహసానికి పూనుకున్నాయి. బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత జరిగిన పోరులో భారత్పై ప్రతీకారమే లక్ష్యంగా శత్రు జెట్లు దూసుకొచ్చాయి. అప్పుడే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన MiG-21 బైసన్తో ఆకాశంలోకి ఎగిరారు. శత్రు విమానాలను వెంటాడారు. అత్యంత శక్తివంతమైన పాక్ F-16 విమానాన్ని తన పాతతరం విమానంతోనే కూల్చివేశారు. కానీ ఆ క్రమంలో ఆయన విమానం కూడా దెబ్బతిని POKలో పడిపోయింది. పారాచూట్ సాయంతో కిందకి దిగిన అభినందన్ తాను ఎక్కడున్నానో తెలుసుకునే లోపే స్థానికులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. అభినందన్ చిక్కాడని తెలియగానే భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. పాక్ వైపు డెడ్లీ మిస్సైళ్లను గురిపెట్టింది. ప్రధాని మోడీ విదేశాంగ శాఖ పాకిస్తాన్ కు డెడ్ లైన్ విధించారు. మా సైనికుడికి ఏమైనా జరిగితే రిజల్ట్ చాలా రిస్కీగా ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీని వెంటనే విడుదల చేయాలని అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడికి తలగిన పాక్ నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 1న వాఘా అట్టారీ సరిహద్దు వద్ద వేల మంది భారతీయుల నినాదాల మధ్య అభినందన్ అడుగుపెట్టారు. తన సైనికుల విషయంలో భారత్ ఎంత దూరమైన వెళుతుందనడానికి ఇదొక సాక్ష్యం. మరి పాకిస్తాన్ वालिद का नाम, इलाका, आर्मी कब ज्वाइन किए? मैंने 2025 में। रैंक सिपाही। और यूनिट कौन सा है? 15 आर्मी नंबर? 34 की 578। डिवीजन या ब्रिगेड कौन सा है? 33। आपने किस इलाके में ड्यूटी की? मैंने पनवाकल में ड्यूटी किया। अभी 1.5 महीना हो गया दरकुलदार में ड्यूटी कर रहा था। 14 फरवरी से BLA ने 7 दिन की मोहलत दी है। వీళ్లంతా పాకిస్తాన్ సైనికులే. వీళ్ళు చిక్కింది భారత సైనికులకు కాదు, ఆ దేశంలోనే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ రెబెల్స్ చేతికి. ఆపరేషన్ హీరో 4 రెండో దశలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను బందీలుగా చేసుకుంది. 5 రోజుల క్రితం పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన 18 మంది సిబ్బందిని BLA ఫైటర్లు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మందిని బలూచ్ జాతిగా గుర్తించి స్థానిక పోలీసు విభాగానికి చెందినవారు కావడంతో హెచ్చరించి విడిచిపెట్టారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, స్థానిక గుర్తింపు, బలూచ్ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వారిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. బలూచ్ నేషనల్ కోర్టు చర్యలకు లోబడి పాకిస్తాన్ సైనిక విభాగానికి చెందిన మిగతా వారిని తమ కస్టడీలో ఉంచుకుంది. వారిని విడిచిపెట్టడానికి షరీఫ్ సర్కార్ ముందు ఒక డిమాండ్ పెట్టింది. పాకిస్తాన్ కిడ్నాప్ చేసిన BLA ప్రతినిధులను వారం రోజులుగా విడుదల చేయాలని ఆదేశించింది. ఆ గడువు ముగిసేలోపు చర్యలు తీసుకోకపోతే తమ దగ్గర ఉన్న పాకిస్తాన్ సైనికులను హతమారుస్తామని హెచ్చరించింది. మరే దేశ ప్రభుత్వమైన వెంటనే తమ సైనికులను రక్షించేందుకు రంగంలోకి దిగుతుంది. సైనిక చర్యతో అయినా తమ వారిని కాపాడుకుంటుంది. కానీ పాకిస్తాన్ అలా చెయ్యలేదు. వారసలు తమ సైనికులే కాదని సొంత సైనికులను వారి చావుకు వారిని వదిలేసింది. ఈ క్రమంలోనే బలూచి ఫైటర్లు వీడియో విడుదల చేశారు. आर्मी किस तरह बोल सकती है कि ये हमारे बंदे नहीं है? ये कार्ड किसका है? आर्मी का ही है ना। इन्होंने हमें बना के दिया है ना, हमने खुद तो थोड़ा बना लिया। ये शनाख्ती कार्ड मेरा देख ले, ये भी पाकिस्तान ने मुझे बना के दिया। ये अभी किस तरह कह रहे हैं कि ये हमारे बंदे नहीं है?
मैं नहीं दरगास्त करता खुदा के लिए मेरा मालन मजबूर है, मैं घर के बड़ा हूँ साहब। इस बात को ना करें कि ये हमारे बंदे नहीं है। ఇది బలూచ్ రెబెల్స్ దగ్గర బందీలుగా ఉన్న వారి పరిస్థితి. బహుశా ప్రపంచంలో ఏ దేశ సైనికుడు ఇలా ఐడి కార్డులు చూపించి తమను కాపాడమని ప్రభుత్వాన్ని వేడుకుని ఉండడు. ఆ పరిస్థితి ఏ దేశ ప్రభుత్వము తీసుకురాదు కూడా. పాకిస్తాన్ ఒక్కటే తన సైనికులను మీరు చావండని వదిలేసింది. మాది అణ్వస్త్ర దేశం, సగం ప్రపంచాన్ని నాశనం చెయ్యగలమని రెచ్చిపోయే సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఈ క్రమంలోనే బిఎల్ఎఫ్ ఫైటర్లు ఈ వీడియో విడుదల చేసి పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక అధినేతలకు తమ సొంత సైనికులపై ఎంత బాధ్యత ఉందో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ వీడియోలో బలోచ్ మమ్మల్ని కిడ్నాప్ చేసింది, అయినా మీరు మమ్మల్ని పాక్ ఆర్మీకి చెందినవారు కాదని ఎలా చెబుతారని పాక్ సైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాక్ ఆర్మీ ఐడి కార్డు కెమెరాకు చూపిస్తూ, ఇదిగో చూడండి, ఇది దేశ ఆర్మీ నాకు జారీ చేసింది. నా తండ్రి వికలాంగుడు, నేనే మా ఇంట్లో పెద్దవాడిని. మేము మీ సిబ్బంది కాదని చెప్పి అన్యాయం చేయొద్దు. మేం మీ సిబ్బంది కాదని మీరు చెప్పినట్లయితే మీరు నన్ను ఎందుకు నియమించారు? వీడియో నకిలీదని మీరు ఎందుకు చెబుతున్నారు అని షరీఫ్ సర్కార్ను ప్రశ్నించాడు. పాక్ సైన్యం ఇచ్చిన వివరణపై బలోచ్ ప్రతినిధులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ సైనికులు సురక్షితంగా ఉంటే మేము ఎవరిని కిడ్నాప్ చేశాం? వీడియోలో ఉన్నది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పాక్ ప్రభుత్వానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చిన గడువు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఫిబ్రవరి 22వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించారు. ఆలోపు బలూచిస్తాన్ ఖైదీల విడుదల చర్చలు ప్రారంభించకపోతే బందీలుగా ఉన్న సైనికులకు తమ బలూచ్ నేషనల్ కోర్టు విధించిన మరణ శిక్షను అమలు చేస్తామని హెచ్చరించారు. సమయం దగ్గర పడిన బలూచ్ రెబెల్స్ దగ్గర బందీలుగా ఉన్నది తమ వాళ్లు కాదని పాకిస్తాన్ వాదిస్తోంది. తమ సైనికులెవరూ శత్రువుల చేతికి చిక్కలేదని, ఆ వీడియోలు తప్పుడు అని బుకాయిస్తోంది. దీంతో బందీలుగా ఉన్న సైనికుల కుటుంబాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత సైనికుల ప్రాణాల కంటే తమ ప్రతిష్ఠ ముఖ్యమని అసీం మునీర్ భావిస్తున్నారని బంధువులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా చివరి నిమిషంలో అయినా సైనికులను విడిపించుకునే ప్రయత్నాలు చేయవచ్చనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ వ్యవహారం పాకిస్తాన్ సైనికులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 8 మందికి పట్టిన గతే ఏదో ఒక రోజు తమకు పట్టొచ్చన్న ఆందోళన సైన్యంలో కనిపిస్తోంది. సొంత దేశంలో వేర్పాటువాద గ్రూపులకు చిక్కిన వారిని కాపాడలేని ప్రభుత్వం ఇండియాకు, ఆఫ్ఘన్కు చిక్కితే ఎలా కాపాడుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక రకంగా సర్కారు, సైనికాధికారులు సొంత సైనికుల నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఒక్కసారి సైనికుల నమ్మకాన్ని కోల్పోతే దేశం గతి ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదు.